సుకుమార్ కనిపిస్తుందా? నాకు డౌటే. పుష్ప 2 ద రోల్ ఇంకో కొన్ని ఫ్యూ డేస్లో మన ముందుకు రాబోతుంది. ఓల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది మూవీ. నాకు తెలిసి పుష్ప 2 క్రేజ్ అనేది ఏ మూవీకైనా సరే అసలు అన్మ్యాచబుల్ అని అంటాను నేను. ఎందుకంటే దానికి ఉన్న క్రేజ్, దాని చుట్టూరు ఉన్న బజ్, అసలు అది క్రియేట్ చేసుకున్న ఇంపాక్ట్ అనేది మామూలు విషయం కాదు. మొత్తం హోల్ ఇండియా పుష్ప వైపు చూసే రేంజ్లో ఆకట్టుకుంది. అసలు ఈ క్రేజ్కి, హైప్కి, ఆ బజ్కి రీజన్ ఎవరు? అసలు మనందరికీ తెలుసు, అల్లు అర్జున్ గారు చాలా కష్టపడి మూవీని ప్రమోట్ చేసుకుంటున్నారు. అండ్ తను చేసే మ్యానరిజమ్స్ అవన్నీ కూడా జనాల్లోకి వెళ్తున్నాయి. సో ఈ వీడియోలో ఏంటంటే అల్లు అర్జున్ గారి గురించి పెద్ద డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు. ఇది ఓన్లీ బేస్డ్ ఆన్ సుకుమార్ గారి మార్క్ గురించి. సో ఓన్లీ సుకుమార్ గారి గురించి మాత్రమే ఆయన తీసుకున్న డెసిషన్స్ ఏంటి, లైక్ మన ప్యాటర్న్ స్టార్టింగ్ నుంచి, ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు తను ఎలా చేంజ్ అవ్వకుండా వచ్చాడు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది పుష్పకి ఏ విధంగా యూజ్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ తెలుగులో రాజమౌళి గారి తర్వాత వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ది మాస్టర్ మైండ్ సుకుమార్ గారు. సుకుమార్ గారు ఇనీషియల్ స్టేజ్లో ఆయన ఒక మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్. మ్యాథ్స్లో మనం ఏ విధంగా అయితే క్యాలిక్యులేషన్స్ వేస్తామో సేమ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మూవీలో వేశారు. ఫిజిక్స్లో ఏ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ జరుగుతాయో అవి మూవీలో పెట్టడం, ఇవన్నీ మూవీలో పెట్టి తీసాక కొన్ని సక్సెస్ అవ్వడం, కొన్ని ఫెయిల్యూర్ అవ్వడం. మ్యాథ్స్ ఫిజిక్స్ డీల్ చేస్తున్న సుకుమార్ గారు సినిమా మీద ఎంతో ఇష్టంతో మన సినీ ఫీల్డ్కి వచ్చారు ఒక డైరెక్టర్ కింద. మీరు సరిగ్గా చూసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది ఆయన ఎప్పుడు వదలలేదు. ఆయన ఇనీషియల్ స్టేజ్లో మనం చూసుకుంటే ఆర్య 100%లో ఆర్య టు జగడం, పైన మూవీస్లో జగడం తీసేస్తే మిగిలిన అన్ని మూవీస్ కూడా ఒకే టైప్ ఆఫ్ కాన్సెప్ట్, లైక్ లవ్ స్టోరీస్. వాటిలోనూ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తే పైన మూవీస్ తర్వాత రూట్ చేంజ్ చేశారు. తర్వాత ఎలా అంటే ఇది ఒక రివెంజ్ టైప్ ఆఫ్ స్టోరీస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. లైక్ వన్ నేను ఒక్కడనే నాన్నకు ప్రేమతో, వన్ నేను ఒక్కడనే చూసుకుంటే అదొక రివెంజ్ స్టోరీ పేరెంట్స్ కోసం, ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్. అండ్ అలాగే నాన్నకు ప్రేమతో చూసుకుంటే ఇది ఫాదర్ కోసం. ఈ 2 మూవీస్లో కూడా మనం రెగ్యులర్గా చూసే రివెంజే ఉంది. బట్ ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే ట్రై చేసి హాలీవుడ్ లెవెల్ మేకింగ్లో తీశారు ఈ మూవీస్ని. 2 మూవీస్ చూసుకున్నా సరే మీకు దాంట్లో క్యాలిక్యులేషన్స్ అనేవి హెవీగా వెళ్ళిపోతాయి. ఎలా అంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ వెళ్ళిపోయినట్టు, మన తెలుగు ఆడియన్స్కి నచ్చక రిజెక్ట్ చేసేసిన మూవీస్ అవన్నీ. ఆడియన్స్ కమర్షియల్గా నాన్నకు ప్రేమతో మూవీ హిట్ అయినా సరే ఎక్కువ మంది ఆడియన్స్ని సాటిస్ఫై చేయలేకపోయింది. ఏంటంటే సుకుమార్ గారికి పైత్యం, అసలు ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఇవేంటి అని చెప్పేసి చాలామంది రెగ్యులర్ ఆడియన్స్కి అవి నచ్చలేదు. ఆయన అనుకున్న సక్సెస్ రాలేదు ఆ టైప్ ఆఫ్ ఫార్మాట్స్లో. ఇప్పుడు కొంచెం మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు కొంచెం రాగా ఆయన రివెంజ్నే ఎంచుకుని కొంచెం రాగా స్క్రీన్ ప్లే డిఫరెంట్గా రాసుకుని క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యి రాసుకున్న మూవీ రంగస్థలం. అది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడమే కాకుండా ఒక కల్ట్ మూవీ లాగా నిలిచిపోయింది రామ్ చరణ్ గారి కెరియర్లో. అలాగే చాలామంది తెలుగు ఆడియన్స్కి రంగస్థలం అనే ఒక మూవీ ఎంత బాగా వర్కౌట్ అయిందనేది దాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తే తెలుస్తుంది మనకి. వన్ నేను ఒక్కనే నాన్నకు ప్రేమతోకి చేసిందేంటి, రంగస్థలానికి చేసిందేంటి, మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యి రాసిన స్టోరీ. ఆ 2 స్టోరీ మీద డిపెండ్ అయ్యి హీరోస్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. బట్ దీంట్లో ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి స్టోరీ మొత్తం ఆ క్యారెక్టర్తోనే వెళ్తుంది. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు ఆయన. ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ఓన్లీ హీరోకి, హీరో వాళ్ళ పేరెంట్స్కి ఆర్ చుట్టూరు కొంతమందికి మాత్రమే ఇంపార్టెన్స్ ఉండేది. బట్ రంగస్థలం నుంచి ఆయన చూసుకుంటే ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే ఓన్లీ ఒక్కళ్ళ మీద మూవీని నడిపించలేము, మొత్తం అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండాలి. అండ్ క్యారెక్టరైజేషన్ హీరోది డిఫరెంట్గా ఉండాలని ట్రై చేశారు. అందుకే ఆ రేంజ్ సక్సెస్ వచ్చింది. రంగస్థలం అయిపోయింది, దాని తర్వాత పుష్ప 1 ది రైజ్. మూవీ పరంగా దీంట్లో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. సో అవి అందరూ యాక్సెప్ట్ చేశారు. బట్ ఆయన స్పెషల్గా కేర్ తీసుకున్నది క్యారెక్టరైజేషన్. పుష్ప 1లో తన క్యారెక్టరైజేషన్ ఏ విధంగా చేంజ్ చేసుకుంటూ వస్తుందో మనందరికీ తెలుసు. దీంట్లో కూడా తన మార్క్ తప్పకుండా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా, పలానా క్యారెక్టర్ అదే అనవసరం అనేది లేకుండా ప్రతి క్యారెక్టర్కి, ఆఖరికి హీరో పక్కనున్న ఫ్రెండ్కి, విలన్ పక్కనున్న అతనికి, ప్రతి ఒక్కరికి క్యారెక్టరైజేషన్ డెవలప్ చేసుకుంటా హీరోని స్పెషల్గా ట్రీట్ చేస్తూ సుకుమార్ గారు తన మార్క్ని అయితే చూపించారని చెప్పాలి. బట్ ఇప్పుడు పుష్ప 2 విషయానికి వస్తుంది. పుష్ప 2 విషయంలో నాన్నకు ప్రేమతో వన్ నేను ఒక్కడనే చేసిన మిస్టేకే చేస్తారా అంటే నాకు తెలిసి చేయరు అనుకుంటున్నాను. ఎందుకంటే
ఆయన ఒక ప్యాటర్న్ అర్థం చేసుకున్నారు. రాగా తీయాలి, దాంతోపాటు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి, హీరో క్యారెక్టరైజేషన్ డెవలప్ చేసుకోవాలి. ఆయన ఏంటంటే ఎవ్రీ 2-3 మూవీస్కి డిఫరెంట్గా స్క్రీన్ ప్లేస్ రాసుకుందాం, డిఫరెంట్గా అటెంప్ట్ చేద్దాం, ఆయన మార్క్ చేంజ్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. బట్ పుష్ప విషయానికి వచ్చేసేటప్పటికి ఆయన మార్చరని అనుకుంటున్నాను నేను. ఒకవేళ కొత్తగా మార్క్ తప్పి ట్రై చేస్తారా ఆర్ తన మార్క్ని కంటిన్యూ చేస్తారా అనేది మనం ఇంకొక కొన్ని ఫ్యూ డేస్లో చూడబోతున్నాం. ఏం చేసినా సరే దానికి ఉన్న ఒకే ఒక్క టార్గెట్ ఏంటంటే బాహుబలి 2ని కొట్టడం. బాహుబలి 2ని కొట్టాలంటే మామూలు విషయం కాదు. అది అలా కొట్టాలంటే ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవ్వాలంటే అది ఓన్లీ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ బ్రిలియన్స్ మీదే ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్లే, ఆయన టేకింగ్, ఆయన ఎగ్జిక్యూషన్, జనాలకి చెప్పే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ మూవీకి హిట్ టాక్ పడిందంటే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ పుష్ప 2 కొట్టలేదు అని అంటే కనుక నాకు ఇప్పుడప్పుడే ఆ మూవీని కొట్టేది ఏది కనిపించట్లేదు. మీకు ఏమన్నా ఉందా ఇంకో మూవీ ఇది కొడుతుంది అని చెప్పేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి గారు ఆయన మన ఇండియా ప్రైడ్ అని అంటాం మనం. సో ఇప్పుడు ఏంటంటే ఆయన్ని రిమూవ్ చేసేసి ఈయన సుకుమార్ గారు ఆ స్టేజ్కి వెళ్తారా? సో వెళ్ళాలంటే పుష్ప 2 అనేది తనకు చాలా క్రూషియల్. రాజమౌళి బ్రాండ్ తీసేసి సుకుమార్ బ్రాండ్ వేసుకుంటాడా లేదా అనేది మనం చూడాలి. మరి ట్రైలర్ చూస్తే కనుక గట్టిగా కొట్టినట్టే ఉన్నారు. అది మరి నేషనల్ వైడ్గా కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా కొట్టబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మూవీ డ్యూరేషన్ కూడా 3 hours 20 minutes లాక్ అయిందని చెప్పేసి బజ్ నడుస్తుంది. అండ్ అలాగే సెన్సార్ కూడా అయిపోయింది. సెన్సార్ టాక్ కూడా ర్యాంప్ ఉందని చెప్పేసి తెలిసింది నాకు. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే మూవీ December 5th సునామీ సృష్టించబోతుంది. అల్లు అర్జున్ గారు అన్నట్టు జాతర మాస్ చూపిస్తారు అందరూ. సో సుకుమార్ గారు తన మార్క్ని కంటిన్యూ చేస్తారా ఆర్ మార్క్ని కొత్తగా దాటి ఇంకా వేరేగా ట్రై చేస్తారా అనేది ఇంకొన్ని రోజుల్లో చూస్తాం. సో ఇది ఈ వీడియో. సుకుమార్ గారు తను చేంజ్ చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు పుష్ప వరకు వచ్చారు. సో ఇందుట్లో ఈ ఫేజ్లో ఏ ఫేజ్ నచ్చింది మీకు? ఫస్ట్ లవ్ స్టోరీసా, తర్వాత క్లాస్ మూవీస్ ఆఫ్ రివెంజా, ఇప్పుడు లేకపోతే ఈ రా అండ్ రస్టిక్ రివెంజెసా? ఏమి నచ్చినాయి వీటిలో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.